ఇక కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి తీవ్ర అసమ్మతి సెగ తగిలింది. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ చీఫ్ తీరుకు వ్యతిరేకంగా కడపలో అసమ్మతి నేతలు ఒకటయ్యారు. టీడీపీ సీనియర్ నేత కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సీనియర్ నేతలు కార్యకర్తలు భారీగా సమావేశమయ్యారు. దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి మంచి బుద్ధి ప్రసాదించాలని అసమ్మతి నేతల ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద వినతి పత్రాన్ని ఉంచారు. నువ్వు కెమెరా ముందు పెట్టినావు రాజన్న. మొదటి నుంచి టీడీపీ జెండా మోసిన కార్యకర్తలకు ఎమ్మెల్యే తీవ్ర అన్యాయం చేస్తున్నారు అని అసమ్మతి నేతలు మండిపడ్డారు. వైసీపీలో అక్రమంగా కూడబెట్టిన తమ ఆస్తులను కాపాడుకోవడానికి కొందరు టీడీపీలో చేరారన్నారు. పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తూ సీనియర్లను తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని రక్షించుకోవడం కోసమే కమలాపురం టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డిని ఆశ్రయిస్తున్నట్లు వెల్లడించారు. మహిళలంటే ఎమ్మెల్యే మాధవిరెడ్డికి గౌరవం లేదన్నారు. పార్టీని నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేకనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కడప కార్పొరేషన్ని కైవసం చేసుకోవాలంటే పుత్తా ఫ్యామిలీ సహకారం అవసరమని అభిప్రాయపడుతున్నారు. అందుకే కమలాపురం సీనియర్ నేత పుత్తా నరసింహారెడ్డిని కలుస్తున్నాము అని తెలిపారు. తమను గుర్తించి ఆదుకోవాలని కోరుతామని తెలిపారు. జరుగుతున్న పరిణామాలు, కార్యకర్తల ఇబ్బందులు, కష్టాలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగలిగే నేత పుత్తా నరసింహారెడ్డి అని అంటున్నారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పార్టీని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారని కూడా ఆరోపిస్తున్నారు. వాళ్ళు ఇందుకు వైసీపీ నేతలతో ఒప్పందం చేసుకున్నారంటున్నారు. శ్రీనివాసరెడ్డి కుట్రలను భగ్నం చేస్తామంటూ స్పష్టం చేస్తున్నారు అసమ్మతి నేతలు. వైసీపీ ప్రభుత్వంలో వారు సంపాదించుకున్న భూములను కాపాడుకునేదానికి, వాళ్ళు కబ్జాలు చేసిన వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకునేదానికి వాళ్ళు మా పార్టీలోకి వచ్చినారే కానీ వేరే రకంగా మా పార్టీకి అయితే మేలు చేసేదానికి రాలేదు. మేము ఈ విషయం ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి మేము చెప్పినాం. అమ్మ, మనము దేవుని గడపలో మనం ప్రచారం మొదలుపెట్టి గెలిచినాం. ఆమెకు ముక్కుబడి దేవునికి 1110 టెంకాయలు కొట్టి ముక్కుబడి కూడా తీసుకున్నాము. తర్వాత ఈ వైసీపీ వాళ్ళు మన మీద కుట్ర పడినారు, మనం నాశనం ఆర్థికంగా మనం అనగదొక్కుతున్నారు. అన్యాయం కూడా ఆమెకు ఎక్కలేదు. అంటే ఆమెను మేము తప్పులు పట్టడం లేదు, మాకు జరుగుతున్న అన్యాయానికి వినేవాళ్ళు లేరు. అధిష్టానం దృష్టికి ఏ రకంగా తీసుకుపోవాలో మాకు తెలియక ఒక ప్లాట్ఫామ్ మాకు కావాలనే ఉద్దేశంతో పుత్తా నరసింహారెడ్డి గారికి పోదామని చెప్పి కార్యకర్తలందరము నిర్ణయించుకోవడం జరిగింది. ఆయన అడిగినాము, నా కాడికి వైసీపీ వాళ్ళు ఎవరు రావద్దు, తెలుగుదేశం వాళ్ళు అయితే మీ సమస్యలు నేను చంద్రబాబు నాయుడు, లోకేష్ దృష్టికి తీసుకుపోతా, మీకు న్యాయం చేస్తాము, అట్లయితే నా కాడికి రాండి అన్నాడు. కానీ మా ఉద్దేశం ఏమిటంటే వీళ్ళను పుత్తా నరసింహారెడ్డి గారిని మరియు శ్రీనివాసరెడ్డి గారిని, మాధవిరెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకొని కడప డివిజన్లో 50 డివిజన్లో కూడా తెలుగుదేశం పార్టీకి గెలిపించుకోవాలనే ఉద్దేశంలో మేము ఉన్నాము.